అందరికీ హాయ్ అండి. నేనైతే ప్రతి శుక్రవారం మా ఇంట్లో అయితే ఉప్పుదీపం పెడుతున్నానండి. ఇది నాకు ఐదో శుక్రవారం అండి. నేను 21 శుక్రవారాలు పెడతానని అనుకున్నాను. అలానే నేను ప్రతి శుక్రవారం అయితే ఉప్పుదీపం పెట్టిన తర్వాత అయితే నేను అమ్మవారి సంతోషం కోసం నేను రూ. 500 అయితే పెడతాను. మీకు ఎంత తోచితే అంత పెట్టొచ్చండి. నాలాగా అందరికీ కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ అవుతాయి మైండ్‌లో ఉప్పుదీపం పెట్టడం వల్ల. ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల మనకేం లాభాలొస్తాయి? ఈ ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఉప్పుని మనం ఏం చేయాలి? ఉప్పు దీపానికి నైవేద్యం ఏం చేయాలి? ఉప్పు దీపం పెట్టిన తరువాత పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం ఎందుకు వెయ్యాలి? అన్న క్వెషన్స్ అయితే అందరికీ రైజ్ అవుతున్నాయి. నేను ఆ క్వెషన్స్ అన్నిట్లకి ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. నాకు తెలీదండి. మా అక్కని తెలుసుకొని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాలా తెలియనోళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా అయితే మనం ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఉప్పుని మనం పారే నదిలో అయినా వేయొచ్చు. లేపోతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో ఉప్పు అయితే ఏసి నానపెట్టిన తర్వాత చెట్లకైనా పోసుకోవచ్చు. లేపోతే పారే నీళ్ళల్లో అయినా వదిలేయవచ్చు. సెకండ్‌దొచ్చేసి ఉప్పు దీపానికి నైవేద్యం ఏం పెట్టాలి? ఇంట్లో మనం మామూలుగా పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ, అరటిపళ్ళు, అరటిపళ్ళు లేదా ఇంట్లో పటిక బెల్లం చిప్సు, పాలు, బెల్లం ఇలాంటివి ఏమైనా పెట్టొచ్చు. దాంట్లో ఏ ఇబ్బంది అయితే లేదండి. తర్వాత ఈ ఉప్పు దీపానికి ఎందుకు ధూపం వెయ్యాలి అన్నదైతే అందరికీ క్వెషన్. ఎందుకు వెయ్యాలి అన్నదానికైతే అందరికీ క్వెషన్ ఉండిద్ది. ఎందుకంటే ఇంట్లో దరిద్ర దేవత అన్న దేవత అయితే ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుండిద్ది. మనం ధూపం వెయ్యడం వల్లైతే ఆమె ఆ పొగకి లక్ష్మీదేవి ఆహ్వానించి దరిద్ర దేవత మొహం తిప్పుకొని బయటకైతే వెళ్ళిపోద్ది. ముఖ్యంగా అయితే మనం మెయిన్ డోర్ తీసుండాలి. అవతల డోర్ మూసేసుండాలి. ఎందుకంటే దరిద్ర దేవత అన్నది లక్ష్మీదేవి కన్నా ముందే ఇంట్లో వచ్చి కూర్చుండిద్ది కాబట్టి, మన లక్ష్మీదేవి ఎప్పుడు మెయిన్ డోర్ నుండే ఇంటికి వచ్చిద్ది కాబట్టి మెయిన్ డోర్ అయితే తీసుకోవాలి. కొంతమంది ఇళ్ళలకైతే తలుపులుంటాయి కదండీ! దర్వాజాలు. దానికైతే బూజు వేలాడుతూ ఉండిద్ది. ఆ బూజునైతే ఆమె పీఠంలా చేసుకొని ఉయ్యాలూగుతూ ఉంటారండి. అని చెప్పేసి మనం దీపం పెట్టే ముందే ఆ బూజుని దులిపేసుకొని సామాగ్రి అన్నీ నీట్‌గా చేసుకొని ఉంచుకోవాలి. ఇదండి దీపం పెట్టే విధానం అయితే. నేనైతే ప్రతి శుక్రవారం అయితే దీపం పెడతానండి. ధూపం కూడా ఇంట్లో తప్పనిసరిగా వేస్తాను. ఎందుకో అది వేస్తే ఒక ఎనర్జీలా ఉండిద్ది ఇంట్లో. బావుండిద్దండి. నేనైతే ఇలానే చేస్తాను. మీకింకొక క్వెషను. అక్క మీరు ఈ మనీని ఏం చేస్తారు? నేనైతే మా ఇంట్లో లక్ష్మీదేవి ఉందండి. ఆ అమ్మాయి మా పాపకి ఏమైనా బంగారం కొని అమ్మవారికి చూపిచ్చి ఉంచుతానండి. ఇదండి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.